హలో అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి నాటుకోడి కూర. నాకు నాటుకోడి కూర అన్న, మటన్ అన్న చాలా చాలా ఇష్టం అనమాట. సో, ఇప్పుడైతే మా హస్బెండ్ నాటుకోడి కూర తెచ్చినాడు. అందులోకి వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర, అలాగే అల్లం అయితే ఉందని చెప్పాను అనమాట. సో, కరివేపాకు, కొత్తిమీర ఒకటి తీసుకొని వచ్చారు. నేనైతే ఇప్పుడు వాటన్నిటిని మిక్సీకి అయితే పెట్టేశానమాట ఆల్రెడీ. ఇంక ఇక్కడైతే కూర చూపిస్తున్నాను కదా, ఇందులో చిన్న చిన్న ఎగ్స్ అయితే ఉన్నాయి. ఆ ఎగ్స్ అనేటివి ఫస్టే వేస్తే పగిలిపోతాయని చెప్పేసి కూర ఉడికిన తర్వాత పైగా అయితే వేసాను అనమాట. ప్రజెంట్ ఇక్కడైతే మసాలా అంతా రెడీ చేసేసి తర్వాత వచ్చేసి కారం పొడి, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసేసి ఇలా మిక్స్ అయితే చేస్తాను. ఫస్ట్ ఇలా ఎందుకు చేస్తానంటే సిమ్లో పెట్టి పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో, అందుకనేసి నాకు ఇందులోకి మెయిన్ రాగి ముద్ద అంటే భలే ఇష్టం అబ్బా. సో, ప్రజెంట్ రాగి ముద్ద అయితే ఏం చేయలేదు కానీ వైట్ రైస్ చేస్తున్నాను. మామూలుగా కలర్ రైస్ చేద్దాం అనుకున్నా. కలర్ రైస్ చేస్తే మళ్ళీ బాబుకి సపరేట్ వైట్ రైస్ చేయాలని చెప్పేసి మామూలు రైసే పెట్టేశాను. ఇంకా సో, మా ఇంట్లో స్పెషల్ సండే నాటుకోడి కూర. మరి మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్.